చపాతీలోకి స్వీట్ గుమ్మడికాయ గొజ్జు అన్నమాట. చాలా బాగుంటుంది. అది ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. రైస్కి బాగుంటుంది, చపాతీకి టిఫిన్కిను బాగానే ఉంటుంది. అది దానికి ఏమేమి కావాలా ఎలా చేయాలా ఇప్పుడు చూస్తాము. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను. ఈరోజు గుమ్మడికాయ గొజ్జు కూర ఎలా చేయాలో చూపిస్తాను. చపాతీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది. మనం ఎప్పుడైనా ఒక్కపొద్దున్నాము, అప్పుడు ఎర్రగడ్డలు తెల్లగడ్డలు తినకూడదు అనుకున్నప్పుడు అది లేకుండా ఎలా చేయాలా టేస్టీగా అనేసి నేను ఈరోజు చూపిస్తున్నాను. ఇది స్వీట్ గుమ్మడికాయ స్వీట్ పంప్కిన్ ఇలా పీసెస్ కట్ చేసుకున్నాను సన్నగా. మళ్ళా ధనియాలు కాస్తంత, శనగబేడలు కొద్దిగా, చింతపండు కాస్తంత నానబెట్టుకున్నాను, నూగులు, పచ్చి కొబ్బరి కొద్దిగా, మీ కారానికి తగుగా మామూలు మిరపకాయలు, అలా బేడిగే మిరపకాయలు 2 తీసుకున్నాను, జీలకర్ర, మిరియాలు, మెంతులు, పసుపు, ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు. ఇప్పుడు ఫస్ట్ మనం బాండ్లీ పెట్టుకొని బాండ్లీలోకి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కతానే మనము ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిట్టపట్లాడుతానే మనము గుమ్మడికాయ తీసుకున్నాం కదా, గుమ్మడికాయ ముక్కలు సాను ఇందులోకి వేసుకోవాలి. చెట్లుతా ఉంది. ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 2 మాటలు. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక మాట ఇలా ట్రై చేసి చూడండి. ఇందులోకి కరివేపాకును వేసేసి ఒక 2 నిమిషాలు మగ్గేదానికి పెట్టేస్తాము. మూత పెట్టేసి మగ్గనిస్తాము. ఒక 2 నిమిషాలు అలాగే మగ్గని. అంతలోపలే మసాలాకి ఏమేమి కావాలా అవన్నీ మనము చూస్తాము. మరొక బాండ్లీ పెట్టుకొని అందులోకి కాస్త నూనె వేసుకున్నాను, ఎక్కువ అవసరం లేదు. శనగబేడలు వేయించుకోవాలి బాగా. చూడండి, అద్దం దాకా వేగాయి. ఇప్పుడు మనము ధనియాలు కాస్తంత వేసి వేయించుకుంటాము. ధనియాలు వేగాక మనము మెంతులు కాస్తంత, జీలకర్ర, మిరియాలు అన్నీ వేసి వేయించుకుంటాము. ఇందులోకి ఎండుమిరపకాయలు మీ కారానికి తగుగా వేసుకోండి. మామూలు బేడిగే మిరపకాయలు, గుంటూరు మిరపకాయలు 2 తీసుకున్నాను. బాగా వేయించుకోవాలి. ఇందులోకి నూగలు చివర్లో వేసుకుంటే, లేకపోతే నూగులు మాడిపోతాయి కాబట్టి ఇవన్నీ వేగాయి. మనం ఆఫ్ చేసుకుంటాము. కాస్త చల్లారనివ్వాలి. ఒక 1/2 గ్లాస్ అంత నీళ్ళు పోసుకొని గుమ్మడికాయ ముక్కలు ఉడకనివ్వాలి. అంతలోపలే మనం ఆల్రెడీ మసాలా వేసుకున్నాం కదా, ఇదంతా మిక్సీకి వేసుకుంటాము. మనం అన్నీ వేయించి పెట్టుకున్నాం కదా, ఎండుమిరపకాయలు, శనగబేడలు, నూగులు అవన్నీ మిక్సీకి వేసుకున్నాము. అందులోకి 1 కప్పు దాకా పచ్చి కొబ్బరి, ఇందులోకి చింతపండు ఆల్రెడీ నేను నానబెట్టాను, కాస్తంత చింతపండును వేసి మిక్సీ పట్టుకొని వస్తాము. ఇది ఇప్పుడు గుమ్మడికాయ ఉడికిందనమాట, ముట్టి చూస్తే తెలుస్తుంది. కాస్తంత పసుపు, అలాగే మనము రుబ్బి పెట్టుకున్న మసాలా సాను ఇందులోకి వేసేసేయాలి. వేసేసి అలాగే కలుపుకోవాలన్నమాట. వేసుకున్నాం కదా, ఇందులోకి అప్పటి నుంచి మనము ఉప్పే వేయలేదు, ఇప్పుడు వేస్తున్నాను. తగినంత, మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. అలాగే మనము ఆల్రెడీ మిక్సీ జార్లో వేసినాం కదా, కాస్తంత నీళ్ళు వేసి, మీకు థిక్నెస్ ఎలా కావాలంటే అలాగా, కాస్త నీళ్ళుగా కావాలా, కాస్త గట్టిగా కావాలా. చపాతీకి అయితే కాస్త గట్టిగా ఉండాలి, రైస్కి అయితే కాస్త నీళ్ళుగా ఉంటే బాగుంటుంది. ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. చూడండి ఉడుకుతా ఉంది. ఈ స్టేజ్లో మీకు ఏమైనా ఉప్పు కారం తక్కువైతే వేసుకోవచ్చు అన్నమాట. నాకు అన్ని కరెక్ట్గా ఉంది.
చివర్లో కొత్తిమీర వేసేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన స్వీట్ గుమ్మడికాయ గొజ్జు రెడీగా ఉంది. చపాతీలోకి చాలా బాగుంటుంది. ఒక మాట ఇలా ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మరీ కలుసుకుంటాం.